నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ధర్మపురి సంజయ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మాజీ మేయర్గా ఉన్న అనుభవం, స్థానిక రాజకీయాలపై పట్టుదల ఈ రెండూ కలిసి ఆయనకు పెద్ద బలమయ్యాయి. మేయర్గా పనిచేసిన అనుభవంతో నగరంలోని ప్రతి వార్డు పరిస్థితులపై సంజయ్కు మంచి అవగాహన ఉంది. పాత క్యాడర్ను మళ్లీ చైతన్యపరచడం, స్థానిక నాయకులను సమన్వయం చేయడం, ఓటర్లతో నేరుగా కలిసే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత డి. శ్రీనివాస్ వారసుడిగా సంజయ్ ఉన్న కుటుంబ వారసత్వం కూడా ఈ ఎన్నికల్లో పనిచేసింది. డిఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ ఆయన చేసిన ప్రచారం మంచి స్పందన తెచ్చుకుంది. ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ధర్మపురి కుటుంబంలోని రాజకీయ పోటీ. ఒకవైపు కాంగ్రెస్ తరపున ధర్మపురి సంజయ్, మరోవైపు బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన తమ్ముడు ధర్మపురి అరవింద్. ఈ సోదరుల సమరం నిజామాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ ఓటు బ్యాంకును నిలువరించడం, విభజన లేకుండా కాంగ్రెస్ వైపు మళ్లించడం వంటి వ్యూహాలతో సంజయ్ ముందంజలో నిలిచారు. ముఖ్యంగా మైనారిటీలు, బలహీన వర్గాల ఓట్లను ఏకం చేయడంలో ఆయన చురుకుదనం కనిపించింది. ఎంఐఎం, బీఆర్ఎస్ వైపు వెళ్లే ఓట్లను కాంగ్రెస్కు అనుకూలంగా మలచడంలో ఆయన వ్యూహం ఫలించింది. పీసీసీ నాయకత్వం సంజయ్పై ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి ప్రచార వ్యూహాల దాకా అన్నింటిలోనూ చురుగ్గా వ్యవహరించారు. అసంతృప్త నేతలను ఒప్పించి పార్టీ శ్రేణులను ఒకే దిశగా నడిపించగలిగారు. ఈ విజయంతో ధర్మపురి సంజయ్ జిల్లా రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలపరిచారు. డిఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలు ధర్మపురి సంజయ్కు రాజకీయంగా కీలక మైలురాయిగా నిలిచాయి. ఆయన వ్యూహం, సమన్వయం, స్థానిక బలం అన్నీ కలిపి కాంగ్రెస్కు విజయాన్ని అందించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.